హాయ్ ఫ్రెండ్స్, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక గొప్ప వరముల యొక్క జవహర్ నవోదయ ఎంట్రన్స్ 6th క్లాస్ చదివేటువంటి వాళ్ళకు మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీని యొక్క మెరుగు కోసం అనేక చోట్ల కోచింగ్స్ తీసుకుని మరి యొక్క నవోదయ సీట్స్ కి గ్రామీణ ప్రాంత వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వేలకు వేలు ఫీజులు కట్టే కంటే కూడా మంచి విశాలమైనటువంటి ప్రాంగణము, మంచి యూనిఫామ్, మంచి భోజనము, అది మసూర బియ్యంతో కూడినటువంటి భోజనము, చదువే కాకుండా మంచి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అక్కడ ఉండేటువంటి ఆసనాలతో ఉన్నటువంటి విద్య, కోకరికులర్ యాక్టివిటీస్, ఆటలకు ఒత్తిడి లేనటువంటి విధానములో యొక్క విద్యను అందించడం జరుగుతుంది. మరి ఎక్కడా లేని విధంగా మరి యొక్క కోకరికులర్ అండ్ ఆటలకు సంబంధించి 30 ఎకరాల ప్రాంగణములలో అతి సువిశాలమైనటువంటి విధానములో విద్యను గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 15 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. అదే తెలంగాణలో అయితే 9 ఈ యొక్క జవహర్ నవోదయ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూశారు కదా మిత్రులారా, మరి ఈ యొక్క మెస్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మనం వేలకు వేలు కట్టినటువంటి యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇంత మంచి భోజనం దొరకదంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా మన దేశంలో ఒక 30 స్మార్ట్స్ స్కూల్స్ గా ఎంపిక చేయడం జరిగింది. వాటిల్లో మన నెల్లూరు జిల్లాలోని జవహర్ నవోదయ కృష్ణాపురం మర్రిపాడు మండలంలో ఉన్నటువంటి విద్యాలయం ప్రస్తుత యొక్క స్మార్ట్ రూమ్ మనం చూస్తున్నాం. ఎంతో చక్కగా ఉంది. కొన్ని లక్షలు ఖర్చు పెడితే కానీ ఇటువంటి ల్యాబ్ లో మనం ప్రవేశం ఉండదు. ప్రతి విద్యార్థికి కూడా కంప్యూటర్ అందుబాటులో ఉండటం, మరి జువాలజీకి సంబంధించి ఇలా అనేక ప్రయోగాలకు అనుకూలంగా ఉన్నటువంటి నవోదయ విద్యాలయాన్ని మనం పొందాలంటే మరి మంచి కోచింగ్ లేకున్నప్పటికీ కూడా ఒక అవగాహనతో మ్యాథ్స్, సైన్స్, మరి మెంటల్ ఎబిలిటీ ఇటువంటి అన్ని కూడా మనం నేర్చుకుని ఈ యొక్క ఎగ్జామ్ రాయాలి. రాస్తే కళాశాలలో లేదా జూనియర్ కళాశాలలో ఉండేటువంటి ల్యాబ్ సౌకర్యం ఈ యొక్క నవోదయ పాఠశాలలో ఉంటుంది. మనం చూశారంటే ఆడిటోరియం చాలా చక్కగా ఉంటుంది. మరి కోకరికులర్ యాక్టివిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. యోగా, లలిత కళలు, అదే సమయంలో మరి ఈ యొక్క ఎన్సీసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా మనం గమనిస్తాం. ఇక్కడ మనము చూడండి, లైబ్రరీ అనేటువంటిది ప్రతి పాఠశాలలో కూడా అందుబాటులో ఉండదు, మన గవర్నమెంట్ పాఠశాలలో కూడా. కానీ ఈ యొక్క నవోదయాలు గమనించినట్లయితే సువిశాలమైనటువంటి పాఠశాలకు సంబంధించి ఈ యొక్క లైబ్రరీ ఉండటం కూడా మనం గమనిస్తాం ఫ్రెండ్స్. యోగా చూశారా, ఇక్కడ అద్భుతమైనటువంటి యోగాసనాలు, ఆరోగ్యము, ఆలోచన అనేటువంటి విధానాలను గుర్తింపు తెస్తూ మరి చక్కటి యోగాసనాలు చేస్తారు. మరి ఎన్సీసీ గురించి చెప్పుకున్నాం. దేశంలో ఏ ఎగ్జామ్ కైనా కూడా మనము యొక్క ఎన్సీసీలో ఏబిసి అనేటువంటి గ్రేడ్లు ఉంటాయి. సి సర్టిఫికేట్ గాని వచ్చినట్లయితే మరి మనకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి నవోదయ పాఠశాలలో మన పిల్లల్ని చేర్పించడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఎరగూటి బ్రదర్స్ అనేటువంటి మన ఛానల్ ద్వారా దీనికి సంబంధించి అనేటువంటి క్లాసులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఒకసారి ఆ యొక్క హాలు గమనించినట్లయితే మనకు మెస్ ఎంతో చక్కగా ఉంది. ఆ భోజనం మన ఇంట్లో కూడా మన పిల్లలకు పెట్టలేమంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. మరి నవోదయ, అదే సమయంలో సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాము. వీటి మీద అవగాహన కలిగి మన యొక్క పిల్లలను చక్కటి భవిష్యత్తు కోసం అక్కడ చేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మానసిక వికాసం ఎక్కడ ఉంటుందో అక్కడే మంచి విజ్ఞానం అందించబడుతుంది అనేది పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఫ్రెండ్స్, జవహర్ నవోదయ 6th క్లాస్ మనం ఎంట్రన్స్ రాద్దాం. 5వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. 5వ తరగతిలో ఎంట్రన్స్ రాస్తే 6వ తరగతి నుండి మరి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉచిత విద్య అందించబడుతుంది. మామూలుగా ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలో అయితే ఎంపీసీ కానీ లేదా బైపీసీ కానీ ఒకటే ఉంటుంది. మన నవోదయ పాఠశాలలో కానీ ఎంబైబీసీ అంటే ఎంపీసీ మరియు బైపీసీలో ఉన్నటువంటి గ్రూప్ సబ్జెక్టులు అన్నీ కూడా కామన్గా చదువుకునే వెసులుబాటు ఉంటుంది. మరి ఈ యొక్క నవోదయ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎంఎస్ లాంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలలో, గేట్ ఇటువంటి వాటిల్లో కూడా ఉన్నతమైనటువంటి ర్యాంకులు కొడుతున్నారు. ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి, IIITకి సంబంధించి గవర్నమెంట్
సెంట్రల్ స్థాయిలో ఒక 100 మంది విద్యార్థులను తయారు చేసి వారికి ఉచితమైనటువంటి ఉన్నతమైన శిక్షణను ఇచ్చి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కూడా తయారు చేయటం ఇటీవల కాలంలో నవోదయ పాఠశాలలో మనం గమనించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మిత్రులారా, బయట లక్షలు కట్టడం కంటే ఒక నవోదయ పాఠశాలలో పిల్లలను చేర్చి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవోదయ ఎంట్రన్స్కి అవసరమైన ఎగ్జామ్స్